హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం వీడియోలో ఆధార్ అప్డేట్ గురించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగిందండి. కొన్ని అప్డేట్స్ అయితే మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. సో వాటి ఫుల్ డీటెయిల్స్ అండ్ వివరాలు మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు నా ఛానల్లోని వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి కూడా షేర్ చేయండి. కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నవంబర్ 1 నుంచి కొత్త ఆధార్ కార్డ్ ఛార్జీలు అలాగే అప్డేట్ కొన్ని చేంజెస్ అనేవి రావడం జరిగింది. వాటి డీటెయిల్స్ ఏంటి అంటే నవంబర్ 1వ తేదీ నుంచి మనకి UIDAI వాళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేశారు. వాళ్ళ ఛార్జెస్లో అయితే కానీ ఆధార్ కార్డ్ లింకింగ్లో అలాగే కొంచెం అడ్రస్ అప్డేట్లో చేంజెస్ అవి చేయడం జరిగింది. సో ఆ డీటెయిల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనం ఆధార్ కార్డులో ఇప్పుడు మన యొక్క పేరు కానీ లేదంటే మన యొక్క అడ్రస్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మొబైల్ నెంబర్ వీటిలో ఏవి మనం చేంజ్ చేసుకోవాలి అనుకున్నా సరే మనం వీటిని ఇంటి దగ్గర నుంచే మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. అయితే ఫింగర్ ప్రింట్స్ ఇంకా కొత్త ఫోటో వంటి బయోమెట్రిక్ మాత్రం మనం ఆ సెంటర్స్కి వెళ్ళి మాత్రం చేసుకోవాల్సి వస్తుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఈ చేంజెస్ నేము ఇలాంటివన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచే ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ కొత్త అప్డేట్లో మనకి ఛార్జెస్ అనేవి కూడా చేంజ్ అవ్వడం జరిగింది. సో నవంబర్ 1 నుంచి మనకి మన ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇలాంటివి చేంజ్ చేసుకోవాలి అంటే మనం 75 రూపీస్ అనేవి ఛార్జ్ చేస్తారు వాళ్ళు. మనం 75 రూపీస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్స్ కోసం కానీ ఇంకా బయోమెట్రిక్ వంటి వాటి కోసం మనం 125 రూపీస్ అనేవి వాళ్ళకి పే చేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా పిల్లల బయోమెట్రిక్ విషయానికి వచ్చినట్లయితే మనకు బాల్ ఆధార్ నుంచి ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో 5 to 7 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అప్డేషన్ అనేది వాళ్ళు ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది. అలాగే 15 to 17 ఇయర్స్ మధ్య పిల్లలకు చేసేటువంటి బయోమెట్రిక్ అప్డేట్ కూడా వాళ్ళు ఫ్రీగానే చేస్తారండి. కానీ ఈ అవకాశం మనకి 2026 జూన్ 14 వరకు మాత్రమే ఉంటుంది. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పిల్లల యొక్క బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సి వస్తే మాత్రం ఈ అవకాశాన్ని చేసుకుంటే బాగుంటుంది. ఈ డేట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ సేవలకి కూడా మనం ఖచ్చితంగా 75 రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ ఆధార్ కార్డ్ అప్డేట్లో ఇంకొక వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే మనకి పాన్ని ఆధార్ కార్డ్తో లింకింగ్ చేసేటువంటి ప్రాసెస్ అనేది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంకా తమ ఆధార్ కార్డ్ని పాన్తో లింకప్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా డిసెంబర్ 31 లోపు దీన్ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 2026 జనవరి 1 నుంచి ఒకవేళ మీరు చేసుకోలేకపోయినట్లయితే మీ పాన్ అనేది మీకు డిలీట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ పాన్ కార్డ్ అనేది ఇంకా మీకు పని చేయదు అన్నమాట. అండ్ అలాగే కేవైసీలో కూడా మనకి ఇప్పుడు కొత్త పద్ధతులు రావడం జరిగింది. ఇప్పుడు ఓటీపీతో పాటు మనకి వాళ్ళు మరింత సెక్యూరిటీ పెంచడం కోసం వీడియో కాన్ఫరెన్స్ అలాగే ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి గమనించి తప్పకుండా ఏదైతే మీకు అవసరమైనది ఉందో వాటిని అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.